అస్మద్గురుభ్యో నమః. శ్రీ సత్యసాయిబాబా వారి భక్తుల యొక్క అనుభవాలు, స్వామివారి ప్రసంగాల గురించి తెలుసుకుంటున్నాం. ఒక చతుర్థి నాడు స్వామి పుట్టపర్తిలో లేకుండా వేరే ప్రదేశంలో ఉన్నారు. ఇచ్చటి భక్తులు నాగపూజకు ఏర్పాట్లు చేస్తూ స్వామి ఈ సమయంలో తమ ముందు ఉంటే బాగుండును అని భావిస్తూ బిగ్గరగానే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. అనూహ్యంగా ఆ ప్రదేశంలో ఒక తెల్ల నాగుపాము పూజ చేసే చోట దర్శనము ఇచ్చింది. వారంతా ఆ సర్పానికి పూజలు చేస్తూ ఉన్న మనసులోనే భయపడుతూనే ఉన్నారు. వారిలో ఒకరు, స్వామి ఇక్కడ ఉన్నది నీవే అని నిరూపించుటకు నేలపై నీ పడగతో 3 సార్లు కొట్టాలి అని కోరారు. వెంటనే ఆ సర్పం 3 సార్లు పడగతో నేలపై కొట్టగానే భక్తులు భయం వీడి ఆ సర్పానికి పాలు సమర్పించగా అవి త్రాగి పూజ అయిన వెంటనే అదృశ్యమైనది. కొద్ది రోజుల తర్వాత స్వామి తిరిగి రాగానే భక్తులు ఈ విషయం చెప్తుండగా చిరునవ్వుతో ఆ సర్పము నేనే అని చెప్పారు సత్యసాయిబాబా. వందనము అనే భక్తి నవవిధ భక్తి మార్గాల్లో ఒకటిగా చెప్పబడినది. హనుమంతుడు సదా వందనము ముద్రలోనే కనబడతాడు. వందనం చేసినప్పుడు మనము 10 వేళ్ళు కలిసేలా 2 చేతులు కలిపి నమస్కారం అంటాం. ఈ 2 చేతులు కలపడం తనువును అంతా ముకుళించి సమర్పిస్తున్నాను అన్న భావం. 10 వేళ్ళు దశ ఇంద్రియాలకు సంకేతం. నమస్కారంలో నమః అంటే నా మా నేను కాదు అన్న భావము ఉంది. అంటే అహంకారం వీడితే కానీ నిజమైన వందనం కాదు. ఈ భావాలన్నింటికీ ప్రతీకంగా ఒక పదంలో త్యాగరాజు తనువుచే వందన మొనరించుచున్నారా అంటాడు. ఇక రెండవ భక్తి విధానం కీర్తనం. విష్ణు కీర్తనం యొక్క ప్రాశస్త్యము జగము ఎరిగినదే. కీర్తన భక్తిలో వారు రమించి ఇతరులను కూడా రమింపజేసిన భక్తులను వాగ్గేయకారులు ఎందరో. అయితే కొందరు పొట్టకూటి కోసం పాట పాడటంలో, మరికొందరు భగవదనుగ్రహం కోసం పాట పాడడంలో ఎంతో తేడా ఉంది. మొదటి తరగతి వారు ధన సంపాదనం కోసం చేస్తారు, కానీ నిజమైన ఆర్తితో చేసేదే కీర్తన, సంకీర్తన. అది భగవంతునికే చెందుతుంది. అందుకే త్యాగయ్య వారు నిధి చాలా సుఖమా అంటారు. ఈ కీర్తనం భగవంతుని యందు ప్రేమ, అనురాగం ఉన్నవారికే వర్తిస్తుంది. ఆ చనువు ఉన్నవారు కృతి చేస్తున్నప్పుడు వారి భావాలు ఇలా ఉంటాయి. చనువు అంటే దగ్గరితనం. రారా మా ఇంటికి దాకా రఘువీర సుకుమార అంటారు త్యాగయ్య. రారా నా వెన్నముద్ద గోపాల, నాకీరా ఒక చిన్ని ముద్దు అంటారు రామదాసు. భగవంతుడు అంటే ద్వైత భావంతో కాకుండా ఒక అత్యంత ఆత్మీయుడిగా కీర్తించాలి. ఇక 3వ అంశము స్మరణ, మనసున తలచడం. ఇది గోప్యమైన సాధన. ఎవరికీ తెలియను అక్కరా లేదు. భగవంతునికి భక్తునికి మధ్య ఉండే ఒక సీక్రెట్. ఈ స్మరణను పెంచుకుంటూ పోతే అభ్యాసమై సాధన అయి ఏ పని చేసినా స్వామి చింతన చేసిన వారు అవుతాం. ఆ సమయంలో ఎంతో చనువుతో ఎవరితో చేస్తాడు భక్తుడు. తద్వారా ఏకాగ్రత అలవడుతుంది. ఎట్లంటే బయటకు అలవాటు పడిన ఇంద్రియాలు ఒక సినిమా చూస్తున్నంతసేపు పరిసరాలను ఎలా మరుస్తున్నాయో అట్లే ప్రపంచం మరిచి స్మరణ చేస్తాం. ఇది మనోవాక్కాయ శుద్ధి అయ్యే భక్తి. ఈ మరిపే మైమరుపు అంటాడు త్యాగయ్య. ఒక స్త్రీ ఆ ఊరి ఉత్సవాల్లో తాను ధరించిన నగల పోగొట్టుకున్నది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన 10 సంవత్సరాలైన దొంగలు దొరకలేదు. ఒకనాడు పొరుగింటి స్త్రీ ఆమెను స్వామి వద్దకు వెళ్ళి చెప్పమని సలహా ఇస్తే ఆమె పుట్టపర్తి వచ్చింది. దర్శన సమయంలో స్వామి ఈ విషయం చెప్పగా వెంటనే హస్తచాలనంతో ఆ నగలన్నింటినీ సృష్టించి ఇచ్చారు. ఆ క్షణం నుంచి ఆమె స్వామి భక్తురాలైంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ నగలు ఎక్కడ ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలోనే వెంటనే స్వామి సృష్టించి ఇవ్వడము ఒక అపురూప సంఘటన. కార్యార్థమై వచ్చిన వారిని కూడా స్వామి అనుగ్రహించారు. ఈ కాలంలో సన్యాసి అంటే సమాజం నుండి దూరంగా కాషాయ వస్త్రాలు కట్టినవాడు అనే
అనే అభిప్రాయం ఉన్నది. అలా సమాజానికి దూరంగా ఉన్నప్పుడు చెడు భావాలు, చెడు కార్యాలు మనసులోకి రాకుండా నిష్కల్మషంగా ఉండవచ్చు అంటారు. మనం అనుకునే ఋషులు, ధ్యానులు, సన్యాసులు ఈ కోవకు చెందినవారే. కానీ వారి వలన సమాజానికి ఒరిగినది ఏమీ? శ్రీకృష్ణుడు ఇచ్చిన విశ్వజనని నిర్వచనం ప్రకారం సన్యాసి అనేవారు వదిలేయవలసినవి కామక్రోధాలు, రాగద్వేషాలు, లోభమోహాలు, అంతేకాని సమాజాన్ని కాదు. మాధవుడిని పూజించు, మానవుడిని సేవించు. మాధవుడి సేవ కన్నా మానవుడి సేవే గొప్పది. సమాజంలో బురదలో ఉన్న తామరాకు మాదిరిగా ఉండాలి. అదే నిజమైన ఋషితత్వం. బుద్ధుడు తొలిసారి ప్రజల్లోకి నడిచాడు. అడవుల్లో ఉండే ధ్యానులకు జ్ఞానం ఏకపక్షంగా ఉంటుంది. వారికి కేవలం సిద్ధాంతం మాత్రమే తెలుస్తుంది. సమాజంలో ఉన్న వారికి ఆచరణ కూడా తెలుస్తుంది. ఆచరణ ద్వారా కలిగే సత్య ఆవిష్కరణ గొప్పది. భావమందు తుచ్చవాంఛలు వీడుటే త్యాగమగును, అది ఏ యోగమగును. ఆస్తి నాలి విడి అడవి కేకుట కాదు అంటారు స్వామి. ఆస్తిపాస్తులను కానీ భార్యాబిడ్డలను కానీ వదిలి అడవికి పోవడము సన్యాసం కాదు. సమాజంలో ఉంటూనే అన్ని కర్మలు చేస్తూ మనసును నిష్కల్మషంగా ఉంచుకోవాలి అని చెప్పడం అయినది. 1984లో స్వామివారు స్కూలులో చదువుతున్న వేదనారాయణ అనే విద్యార్థి స్వామి హాస్పిటల్లో చేరాడు. లివర్ పాడై కుళ్ళిపోయింది. గంటలకు పైగా మూత్ర విసర్జన లేదు. హై టెంపరేచర్. ఈ బాధలతో కోమాలోకి వెళ్ళిపోయాడు. అతనికి సహాయకుడిగా వేరొక స్టూడెంట్ని నియమించారు. ఇతని పరిస్థితిని చూసిన డాక్టర్లు ఇతనిని వెంటనే బెంగళూరు తీసుకెళ్తే మంచిదని మరికొందరు మరికొన్ని గంటల కంటే ఎక్కువసేపు బతకడు కనుక ఇక్కడే ప్రశాంతంగా మరణించనివ్వడం మంచిదని కొందరు డాక్టర్లు మాట్లాడుకోవడము సహాయకుడు కావాలని విద్యార్థి విని స్వామి వద్దకు వెళ్ళి, స్వామి నారాయణ పోతాడట అని చెప్పాడు. స్వామి తాపిగా ఎక్కడికి అన్నారు. ఆ స్టూడెంట్ డాక్టర్ల సంభాషణ గురించి చెప్పాడు. స్వామి డాక్టర్ని పిలిపించాడు. వారు వచ్చి అతని పరిస్థితిని వివరించి ఈ ప్రపంచంలో ఏ వైద్యమో అతన్ని కాపాడలేదని కూడా చెప్పారు. స్వామి హాస్పిటల్కి వచ్చి, ఏయ్ వేదనారాయణ కళ్ళు తెరువు అని విభూది సృష్టించి పొట్టపై రాశారు. పేషెంట్ కోమా నుంచి తేరుకున్నాడు. నీరు చుక్క తాగిన వాంతి అవుతుంది అన్నాడు. స్వామి అలాగా అని కొబ్బరి నీళ్ళు తాగించాడు. తర్వాత స్వామి వెళ్ళిపోయారు. అరగంటలో కిడ్నీలు పనిచేయడం, 2 రోజుల్లో కామర్ల వ్యాధి తగ్గడం, అనూహ్యంగా పేషెంట్ కోలుకోవడం జరిగింది. రోగులకు స్వామి స్వయంగా సేవ చేసిన సంఘటనలో ఇలా అనేకం కలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. మరి యొక్క సంచికలో సాయిబాబా వారు భక్తులను అనుగ్రహించిన విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.